నాగార్జున గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కూలీ. నాగార్జున గారు విలనిజం చూపెట్టారు, అమ్మ మొగుడని చూపెట్టాడు. ఈ మూవీలో సుత్తి సీన్ ఉంటది. దయాలు క్యారెక్టర్ ని 8 years ఆయన పక్కన మోసం చేస్తాడు కాబట్టి నాగార్జున గారిని సుత్తి సీన్ లో చంపేస్తాడు. కాబట్టి చావడైన రజనీకాంత్ గారిని మళ్ళీ బతికిస్తాడు. వేరే లెవెల్ ఉంటుంది మూవీ మాత్రం. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా, అందరికీ తగ్గ క్యారెక్టర్స్ పడ్డాయా? లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే యాక్టర్స్ రజనీకాంత్ కాదు, ఎవరైనా తోపు, ఎవడైనా చెప్తున్నాను. లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే క్యారెక్టరే గుర్తొస్తుంది. మన మూవీకి వెళ్తే యాక్టర్ గుర్తుకు రాడు. ఒక నగరం, ఒక ఖైదీ, ఒక మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, ఎవరైనా మనకి ఆర్టిస్టులు గుర్తుకు రారు, క్యారెక్టర్సే గుర్తొస్తాయి. కంప్లీట్ స్టోరీయా లేకపోతే పార్ట్ ఆఫ్ ఎల్సీయా? పార్ట్ ఆఫ్ ఎల్సీఓ ఇది. ఎవడబ్బ సొత్తు కాదు ఆ టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. రిటైర్మెంట్ అఖిల్కి ఉంటుంది, చైక్ ఉంటుంది, కానీ రిటైర్మెంట్ నాకు బ్రోక్ ఉండదు, ఎప్పటికీ బ్రోనే. దండం పెట్టి చెప్తున్నా అమల మేడం, నాగార్జున ఇలా బయటకు వదిలిపెడితే ఎవరో తనకెళ్ళిపోతాడు. నా మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ ఇండియాలో ఒకడేరా. అనిరుద్ మ్యూజిక్ అనిరుద్ధి బీజియం ప్రతి ఒక్క దానికి ఇచ్చి పడేసాడు అనిరుద్ధి మాత్రం. అనిరుద్ధి బీజియం లేకపోతే ఏ మూవీ ఉండదు. ఫస్ట్ నుండి అనిరుద్ధ ఆయనకు ఒక రైట్ హ్యాండ్ టైప్ లోకేష్ కనగరాజ్ కి. మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అంటారు? 1 week లో 1000 crores కలెక్ట్ చేస్తుంది. వార్ పోటీ లేకుండా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.